ఈరోజు ఎలిమినేటర్లో ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఎక్కడ పోయిందో నేను చెప్పనా. అందరికీ చాలా పాయింట్స్లో చాలా రకాల వేరియేషన్స్ ఉంటాయి. అంటే మ్యాచ్ పోవడానికి అభిషేక్ ఓపెనింగ్ సరిగ్గా చేయకపోవడం, లేకపోతే అభిషేక్ వికెట్ పడడం, క్లాసిన్ వికెట్ పడడం అంటారు. కానీ నేను ఒకటే పాయింట్లో చెప్తా, ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్లో పోవడానికి వన్ ఆఫ్ ద కాదు వన్ మెయిన్ రీజన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. టాస్ గెలిచాడా ఎవరు? ప్యాట్ కమిన్స్. గెలిచిన తర్వాత ఏం చేశాడు? ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అది రాంగ్. ఎందుకో చెప్పనా, ప్రజెంట్ ఉన్న సినారియోలో ప్రజెంట్ ఏ టీంతో ఆడుతున్నాము, మన వాళ్ళ ఫామ్ ఏంటి, ఆపోజిట్ టీంలో ఉన్న వాళ్ళ ఫామ్ ఏంటి అనేది చూడకుండా ట్రాక్ రికార్డ్ చూశాడు. అదేంటి ట్రాక్ రికార్డ్ చూస్తే తప్పేంటి అంటారా? జస్ట్ ఇమాజిన్, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్స్ పడినా కూడా 13 ఓవర్స్కి 157 ఉంది స్కోర్. మీరు కావాలంటే ESPN క్రికెట్ ఇన్ఫోలో చూడండి స్కోర్ కార్డ్. 5 వికెట్స్ పడిపోయి. జస్ట్ ఇమాజిన్, ఎస్ఆర్హెచ్ కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడుంటే ప్రెషర్ ఉండేది కాదు 244 హ్యూమంగస్ చేస్ చెయ్యాలి అని. ప్రెషర్ లేకుండా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసిన్, మిగతా వాళ్ళు కూడా ఫామ్లో ఉన్నారు, నితీష్ రెడ్డి అండ్ సెలెల్ అరోరా కూడా. వీళ్ళందరూ కూడా ఆడుంటే 244 కాదు, యాక్చువల్గా 270 టార్గెట్ ఇచ్చేవాళ్ళు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఎందుకంటే ట్రాక్ చాలా బాగుంది. కానీ నేను చెప్పిన పాయింట్ ఏంటి, అనుకున్నట్టే ఎస్ఆర్హెచ్ టాస్ విన్ అయినప్పుడు ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ తీసుకొని ఉండుంటే వేరేలా ఉండేది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఎంతైతే కష్టపడుతున్నారో ఆర్ఆర్ సెకండ్ ఇన్నింగ్స్లో అంతకంటే ఎక్కువ కష్టపడేది. 150 కూడా స్కోర్ అవ్వేది కాదు. ఎందుకో చెప్పనా, వైభవ్ సూర్యవంశీ వికెట్ ఒకటి తీసుంటే అయిపోయేది. దట్స్ కొలాప్స్. కానీ మ్యాచ్ ఎక్కడ పోయింది? సో ఇదనమాట. ఎస్ఆర్హెచ్ టాస్ విన్ అయినప్పుడు ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ తీసుకోకుండా ట్రాక్ రికార్డ్ చూసి బౌలింగ్ తీసుకున్నాడు చూడండి, అక్కడ పోయింది. సో ఆర్ఆర్ వాళ్ళకి అసలు ప్రెషరే లేకుండా హ్యాపీగా ఆడాడు వైభవ్ సూర్యవంశీ. సెకండ్ ఇన్నింగ్స్లో ప్రెషర్ని అబ్జార్బ్ చేసేసుకోగలం అని అనుకున్నారు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ టీం వాళ్ళు, కానీ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయారు. సో నా ఒపీనియన్ అండ్ నా అనాలిసిస్ అయితే ఇది. ఒకవేళ నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడున్నానా, లేకపోతే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకేదైనా పాయింట్ ఉండుంటే అది తప్పకుండా కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. అండ్ డూ ఫాలో అవర్ పేజ్, ఇట్స్ తేజా స్టాక్స్ ఆన్ యూట్యూబ్ అండ్ ఆల్సో ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్సో ఆన్ ఫేస్బుక్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.